గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఒలింపియాడ్ క్వశ్చన్లో క్వశ్చన్ చూద్దామండి. 4 into 2 power 2x plus 3 into 2 power x minus 1 equal to 0 అండి. ఇక్కడ చూడండి 4ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే రాస్తున్నాను. 4 into ఈ 2 power 2x ఉంది కదా, ఇది ఏ పవర్ n లాగా ఉందండి. నేనేం రాస్తున్నాను, ఏ పవర్ m హోల్ పవర్ n అయినా రాయొచ్చు, లేదనంటే ఏ పవర్ n హోల్ పవర్ m అయినా రాయొచ్చు అండి. ఇలా రాసినా నో ప్రాబ్లం. నేను ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఏ పవర్ n లాగా ఉంది కదా, ఏ పవర్ n 2 పవర్ x హోల్ స్క్వేర్ లాగా రాస్తున్నాను. ప్లస్ 3 into 2 పవర్ x మైనస్ 1 ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ చూడండి, ఇది 2 పవర్ 2x లాగా ఉంది. నేను దీన్ని ఎలా రాస్తున్నాను, 2 పవర్ 2 హోల్ పవర్ x లాగా రాయొచ్చు, లేదంటే 2 పవర్ x హోల్ పవర్ 2 లాగా రాయొచ్చు. నేను సెకండ్ వన్ రాశానండి, 2 పవర్ x హోల్ పవర్ 2. ఇక్కడ చూడండి, నేను 2 పవర్ xని సమ్ t అని తీసుకుంటున్నాను. let us take 2 పవర్ x ఈక్వల్ టు t అని అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ 4 into 2 పవర్ x అంటే ఏంటి, t కదా, t స్క్వేర్ ప్లస్ 3 into 2 పవర్ x అంటే t మైనస్ 1 ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ 4t స్క్వేర్ ప్లస్ 3t మైనస్ 1 ఉందండి. మనకి ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది చూడండి, 4 1 జా 4, 4 1 జా 4, 4 1 జా 4 ప్లస్ 4 వస్తుంది. 4 మైనస్ 1 చేసామనుకోండి, మనకి 4 1 జా 4 అంటే ప్లస్ 4 వస్తుంది, మైనస్ 4 రావాలి. మైనస్ 4 రావాలంటే నేను ఇక్కడ మైనస్ తీసుకుంటాను. 4 ఇంటూ మైనస్ 1 అనుకోండి, మైనస్ 4 వస్తుంది. 4 ఇంటూ మైనస్ 1 మైనస్ 4, 4లో నుంచి 1ని సబ్ట్రాక్షన్ చేయండి, 3 అవుతుంది. 4 మైనస్ 1 అంటే 3 అవుతుంది. ఓకే, మల్టిప్లై చేస్తేనేమో మైనస్ 4 రావాలి, యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ప్లస్ 3 కావాలి. 4 మైనస్ 1 అంటే 3 అవుతుంది. 4 ఇంటూ మైనస్ 1 అంటే మైనస్ 4 వస్తుందండి. మనము స్ప్లిట్ చేసుకునేటప్పుడు ఎలా అంటే, ఫస్ట్ ఏఎక్స్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. ఏసీని మల్టిప్లై చేయాలి, ఏసీని మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ అనేది ఏసీని యాడ్ చేస్తే కానీ సబ్ట్రాక్షన్ చేస్తే కానీ ఈ మిడిల్లో ఉన్న బి వాల్యూ అనేది రావాలండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4t స్క్వేర్, ఇక్కడ 3tని 4t మైనస్ t అని రాస్తున్నాను. 4t మైనస్ t, ఈ మైనస్ 1 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమైనా చేంజ్ అయిందా, 4t స్క్వేర్ అట్లనే ఉంది. 4t మైనస్ t అని అంటే మళ్ళీ 3t వస్తుంది, మైనస్ 1 ఈక్వల్ టు 0. దీంట్లో 4t ఉంది, దీంట్లో 4t ఉందండి. 4tని బయటికి కామన్ తీయండి. 14 కామన్ తీసి ఇంకేముంటుంది, ఇంకొక t ఉంటుందండి. 4 బయటకు వచ్చేసింది, t స్క్వేర్లో నుంచి ఒక t బయటకు వచ్చేసింది, ఇంకొక t ఉంటుంది, t ప్లస్ 4t బయటకు వచ్చేసింది, 1 అవుతుంది. ఇక్కడ మైనస్ t మైనస్ 1 ఉందండి, మైనస్ని నేను బయటికి కామన్ తీసాను, t ప్లస్ 1 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ t ప్లస్ 1 ఉంది, t ప్లస్ 1 ఉందండి, బయటికి కామన్ తీయండి. t ప్లస్ 1ని బయటికి కామన్ తీస్తే ఏమవుతుంది, 4t మైనస్ t ప్లస్ 1 బయటికి కామన్ వచ్చేసిందండి, 1 అవుతుంది, ఈక్వల్ టు 0. t ప్లస్ 1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ స్టెప్లో 4t మైనస్ 1 ఈక్వల్ టు 0 అండి. t ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ 1 అవుతుంది. 4t ఈక్వల్ టు ప్లస్ 1 అవుతుంది. t ఈక్వల్ టు 1/4. మనం t ఈక్వల్ టు ఏమైనా అజ్యూమ్ చేసుకున్నామండి, 2 పవర్ x. t ప్లేస్లో ఏం రాయాలి చూడండి, t ఈక్వల్ టు 2 పవర్ x కదా, 2 పవర్ x సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2 పవర్ x ఈక్వల్ టు మైనస్ 1. నెక్స్ట్ 2 పవర్ x ఈక్వల్ టు 1/4 అండి. ఇది 2 పవర్ x ఈక్వల్ టు మైనస్ 1 అనేది ఇంపాసిబుల్ అండి, పాసిబుల్ అవ్వదు, ఇమాజినరీ నెంబర్ కదా, పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ చూడండి, 2 పవర్ x ఉంది. ఈ 2 పవర్ xని నేను ఏమని రాస్తున్నాను అంటే 4 ఇన్వర్స్ లాగా రాస్తుంది, పైకి వెళ్తుంది కదా, ఇన్వర్స్ అవుతుంది. 2 పవర్ x ఈక్వల్ టు, నేను 4ని 2 into 2 చేసామనుకోండి ఏమవుతుంది చూడండి, 4 కదా,
టూ స్క్వేర్ అని రాస్తున్నాను. ఇదే 2 స్క్వేర్ ఈక్వల్ టు కూడా 4 అవుతుంది. 2 స్క్వేర్ హోల్ ఇన్వర్స్. చూడండి 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ -1 -2 అవుతుంది. 2 ఇంటూ -1 చేయండి, ఏమవుతుంది? -2 వస్తుంది. -2. ఇప్పుడు చూడండి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, -2. మళ్ళీ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. సో ఇక్కడ దెన్ ఫైండ్ ఎక్స్ అని రాసుకోండి క్వశ్చన్లో. దెన్ ఫైండ్ ఎక్స్ వాల్యూ అడిగాడండి. ఓకే అండి, థ్యాంక్ యూ.